జై శ్రీరామ్. భారత ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ నుండి ఉక్రెయిన్ వెళ్ళడం, ఉక్రెయిన్ నుండి పోలాండ్ మీదుగా మళ్ళీ ఇండియాకు రావడం జరిగిపోయింది. ఇది దేశవ్యాప్తంగా చాలా మందిని ఇది పెద్దగా టచ్ చేయకపోవచ్చు. ప్రధానమంత్రి పోలాండ్ వెళ్ళాడు, అక్కడి నుంచి ఏదో అక్కడ యుద్ధం జరుగుతుందట, యుక్రెయిన్కి వెళ్ళాడు, ఉక్రెయిన్ నుండి మళ్ళీ ఆ పోలాండ్ పోయాడు, పోలాండ్ నుంచి ఇండియాకి వచ్చేసిండు, తన ఇంటికి తను వచ్చేసిండు. ఒక మామూలు విజిట్ లాగా ఈ పర్యటనను చూడటానికి లేదు. ఇది అత్యంత క్లిష్టమైన గొప్పనైన పర్యటన. ఇది మామూలుగా ఏదో సరదాగానో లేకపోతే ఏదో దౌత్యపరమైన లెక్కలు చేసుకోవడానికో ముచ్చట్లు పెట్టుకోవడానికో పోయిన విషయం కాదు. ఇది ఏ రకంగా చూసినా ఇది అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. ఇందులో ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. రష్యాకు ఉక్రెయిన్కు పడదు, అయినా నరేంద్ర మోడీ గారు అటు రష్యాతో బాగానే ఉన్నారు, ఇటు ఉక్రెయిన్తో బాగానే ఉన్నారు. అంటే భారత్ యొక్క సంబంధాలు ఇరు దేశాలతో సమానంగా ఉన్నాయి. వారికైనా వీరికైనా ఒకటే. అందుకే మోడీ చెప్పింది ఏంటి, మాది శాంతి మంత్రం, మేము శాంతి వైపు ఉంటాం, మీరు శాంతిలో ఉంటే మేము కూడా శాంతిలో ఉంటాం అనే తన అభిప్రాయాన్ని, భారతదేశం యొక్క అభిప్రాయాన్ని నిర్మోమాటంగా ఉక్రెయిన్లో చెప్పొచ్చారు. రష్యా కూడా అలాంటి సంకేతం అందింది. అంతేకాదు, ఇప్పుడు ప్రస్తుతం రగులుతున్న ఇజ్రాయెల్, దానికి శత్రువు ఇరాన్. వీటితో రెండు దేశాలతో కూడా భారతదేశం సఖ్యతగా ఉంది, వారితో ఇటు వీరితో. అంటే భారతదేశానికి శత్రువులు బయట నుంచి ఎవరూ లేరు, ఉన్నది అంతో ఇంతో పాకిస్తానే లేదా బంగ్లాదేశ్, ఇంకా వేరే చిన్న చిన్న పక్క దేశాలు, అది పాలపడాలనుకుంటాం. అంటే ఏ రకంగా చూసినా భారతదేశం ఇప్పుడు అత్యంత సేఫ్టీ ప్లేస్లో, అంటే విశ్వగురువు స్థానంలో ఉంది. ఒక శత్రువుకు ఇంకొక శత్రువును ఇద్దరిని కలపడానికి మోడీ అనే ఒక వ్యక్తి లేదా ఒక శక్తి కృషి చేస్తుండడం అనేది అది భారతీయులందరూ కూడా గర్వకారణమే. అది మోడీ యొక్క విజయం కాదు, అది భారతదేశం యొక్క గర్వకారణం. భారతదేశానికి మోడీ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ ఇండియా. కాబట్టి మోడీకి ఒక్కనికే ఈ గొప్పతనాన్ని ఆభరించడం కాదు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ప్రధానమంత్రి అయ్యాడు, దాన్ని ఇప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చూపిస్తున్నాడు సమాజానికి, ప్రపంచానికి, విశ్వానికి చూపెడుతున్నాడు. భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడానికి ఏ రకంగా కష్టపడాలో, ఏ రకంగా కృషి చేస్తున్నాడో ప్రపంచమంతా గమనిస్తుంది. భారతదేశంలో ఉన్న కొందరు కుసంస్కారులు, దేశద్రోహులు, అంతర్గత శత్రువులు తప్ప. ఏదైనా ఉక్రెయిన్ పర్యటన విజయవంతం అవడం, ఉక్రెయిన్ పర్యటనలో భారతదేశం యొక్క వాయిస్ను నిర్మోహమాటంగా చెప్పి అక్కడి ప్రజలను మన్ననలు పొందడం కూడా అత్యంత చిన్న విషయమే కాదు, చాలా గొప్ప విషయం. సో ఈ భారతదేశం యొక్క ప్రభ ఇలాగే వెలగాలని, అన్ని రంగాల్లో మరింత ముందుకు పోవాలి భారతదేశం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్.